I guess next problem number 10, 11 అయిపోయింది లాస్ట్ క్లాస్లో. 12 ప్రాబ్లం నెంబర్ చూడండి. ఇప్పటి నుండి ప్రాబ్లమ్స్లో అన్నిట్లో 4 సబ్సిడరీ బుక్స్ వస్తాయి. అరౌండ్ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటా ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్. ఓకే, రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ప్రాపర్ సబ్సిడరీ బుక్స్. సోల్డ్ గుడ్స్ టు అర్చన. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇంపార్టెంట్ అని మళ్ళీ చెప్తున్నాను. ఇది క్రెడిట్ సేల్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్. ఓకే, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ దివ్య. క్రెడిట్ పర్చేజెస్. ఫస్ట్ క్రెడిట్ సేల్స్ అండ్ క్రెడిట్ పర్చేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, దాని తర్వాత రిటర్న్ అయ్యింది, సేల్స్ రిటర్న్ అయింది, పర్చేజ్ రిటర్న్ అయింది చెక్ చేద్దాం. ఓకే, పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ మనస్వి. దిస్ ఈజ్ ఆల్సో క్రెడిట్ పర్చేజెస్. నెక్స్ట్ గుడ్స్ రిటర్న్ బై, ఇది తర్వాత చూద్దాం. సోల్డ్ గుడ్స్ టు, దిస్ ఈజ్ ఆల్సో క్రెడిట్ సేల్స్. గూడ్స్ రిటర్న్ టు దివ్య, తర్వాత చూద్దాం. పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ మాధురి, దిస్ ఈజ్ ఆల్సో క్రెడిట్ పర్చేజెస్. శివాని రిటర్న్ గుడ్స్, ఇది తర్వాత చూద్దాం. రిటర్న్ అవుట్వర్డ్ టు మానస్వి, తర్వాత చూద్దాం. గూడ్స్ సోల్డ్ టు శరణ్య ఆన్ క్రెడిట్, దిస్ ఈజ్ అన్ క్రెడిట్ సేల్స్. ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఏవి? పర్చేజెస్ బుక్ ట్రాన్సాక్షన్ అండ్ సేల్స్ బుక్ ట్రాన్సాక్షన్స్ ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, మనం దీని ట్రాన్సాక్షన్ అయినాక మళ్ళీ రిమైనింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th ట్రాన్సాక్షన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ 16th ట్రాన్సాక్షన్ ఉంది, 20, 21 ట్రాన్సాక్షన్ ఉన్నాయి. ఈ 4 ట్రాన్సాక్షన్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇవి ఈ క్రెడిట్ సేల్స్ సంబంధించిన క్రెడిట్ బుక్ లో సేల్స్ బుక్ లో రాసాము, క్రెడిట్ పర్చేస్ బుక్ లో రాసాము. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, క్రెడిట్ పర్చేజెస్ బుక్ లో ఏమేమి వస్తాయి? ఈ దివ్య అని వస్తుంది, నెక్స్ట్ మాధురి అని వస్తుంది, నెక్స్ట్ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, మనస్వి కూడా ఉన్నది కదా, ఇది పర్చేజెస్, ఇది మనస్వి. ఈ 3 ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేస్తాం. దివ్య, మనస్వి, మాధురి. క్లియర్? పర్చేజెస్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ దివ్య 6,000 completed. Next, purchased goods from Manasvi 8,000 completed. Next, goods purchased from Madhuri 4,000 completed. ఇది పర్చేజ్ బుక్ లో 18,000 టోటల్. ప్రజెంట్ గా ఈ పర్చేజ్ బుక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. పర్చేజ్ బుక్ వి కంప్లీటెడ్ అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ సంబంధించిన ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంది? 1, 2, 3. ఇవి కూడా 3 ఉన్నాయి. ఓకే, రాసుకోండి. ఫస్ట్ అర్చన ఉన్నది, అర్చన కంప్లీటెడ్. నెక్స్ట్ లాస్ట్ కి శరణ్య ఉన్నది, శరణ్య అమౌంట్ కూడా చెక్ చేసుకోండి, 7,000. నెక్స్ట్ అర్చనది 10,000 కంప్లీటెడ్, దిస్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ సేల్స్ ఒకటి, శివాని 3,000 ఉంది, ఈ 3,000 కూడా శివానిది 3,000 కంప్లీటెడ్. నేను ఈ డేట్స్ ఇవన్నీ మళ్ళీ పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఈ వీడియోస్ నుండి ఇంపార్టెంట్ మీకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది ఇవి మాత్రమే. ఇవి ఎవడైనా రాసుకుంటాడు నార్మల్గా, ఇవన్నీ ఎవడు చెప్పినా చెప్పకున్నా మీరు కన్సర్న్ డేట్, కన్సర్న్ అమౌంట్ రాసుకుంటే అలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఎక్కడ స్టూడెంట్స్ ఎక్కడ లాగ్ అవుతారో అక్కడిని మాత్రమే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టూడెంట్స్ ఎక్కడ లాగ్ అవుతారో అర్థం కాదు అవి మాత్రమే ఎక్స్పెషల్లీ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డేట్స్ ఇవి దానికి రిలేటెడ్ డేట్స్ రాసుకోవాలి, దానికి రిలేటెడ్ అమౌంట్స్ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా సరే, ఇక్కడ 1, 2, 3 రాయలేరు, నువ్వు రాసుకో 1, 2, 3. ఇక్కడ కూడా 1, 2, 3, అది మన ఇష్టం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ గా క్రెడిట్ సేల్స్ అండ్ క్రెడిట్ పర్చేజెస్ ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. క్లియర్? ఈ 2 ట్రాన్సాక్షన్స్ 2 బుక్స్ అయిపోయినాయి. క్లియర్? నెక్స్ట్ ఇంకొక 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పాను మీకు పెండింగ్. ఆ ఐడెంటిఫికేషన్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ సొల్యూషన్ చేయడం, ఇంకేం లేదు. గూడ్స్ రిటర్న్డ్ బై అర్చన, గూడ్స్ రిటర్న్డ్ బై అర్చన, దిస్ ఈజ్ అన్ సేల్స్ రిటర్న్. సేల్స్
Return goods returned goods to Divya, purchases return outward to Manasvi, this is also purchases return. Shivani returned goods, sales return. సింపుల్ గా చెప్పాలంటే డెబిట్ ట్రాన్సాక్షన్స్ పర్చేస్ బుక్ వచ్చినాయి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ సేల్స్ వచ్చినాయి. క్లియర్. బై ఫ్రమ్ వచ్చినాయి, క్రెడిట్. టూ వచ్చినాయి, డెబిట్. డెబిట్ అంటే ఏంది? పర్చేస్. క్లియర్. ఇది ఒక షార్ట్ కట్, బట్ ఇలా చెప్పొద్దు, బట్ చెప్తున్నాను. ఓకే. దీనికి సంబంధించిన గూడ్స్ రిటర్న్ బై అర్చన చూడండి. అర్చన సేల్స్ రిటర్న్ లో 500. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ లో నెక్స్ట్ ఇంకోటి ఏం సేల్స్ రిటర్న్స్ ఉంది? శివాని 200 ఉంది. ఇక్కడ కూడా శివాని 200 కంప్లీటెడ్. నెక్స్ట్ పర్చేస్ రిటర్న్ బుక్స్ లో రిటర్న్ గూడ్స్ టు దివ్య 300. నెక్స్ట్ రిటర్న్ అవుట్వర్డ్ టు మనస్వి 400. 300 400 దివ్య మనస్వి. ఇక్కడ దివ్య కంప్లీటెడ్, మనస్వి కంప్లీటెడ్, 300 400 కంప్లీటెడ్. ఓకే. ఇది మన సొల్యూషన్ ప్రజెంట్ గా. ఓకే. ఇది ఒకసారి రబ్ చేస్తాను మీకు, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. వెయిట్ ఏ మినిట్. ఓకే. ఇది మన సొల్యూషన్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రాబ్లం నెంబర్ 12 కావచ్చు. ప్రాబ్లం నెంబర్ 12 అయిపోయింది. సొల్యూషన్ కి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీటెడ్. చలో నెక్స్ట్ ప్రాబ్లం. Prepare proper subsidiary books from the following particulars. Goods purchased goods from Amar. ఫస్ట్ దీని క్రెడిట్ పర్చేస్ అని రాసుకోండి. ఫస్ట్ మనం ఇంతకుముందు ఎలా చేసామో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాసుకున్నాం, దాని తర్వాత రిటర్న్ ట్రాన్సాక్షన్స్ రాసుకున్నాం. సోల్డ్ గుడ్స్ టు పవన్, దిస్ ఈజ్ ఆల్సో క్రెడిట్ సేల్స్. సోల్డ్ గుడ్స్ టు సృజన్, డిస్కౌంట్ ఇచ్చాడు మనకు. ప్రాబ్లం నెంబర్ 1 to 5 అండ్ 1 to 4 ప్రాబ్లమ్స్ లో రేట్ డిస్కౌంట్స్ ఎలా క్యాలిక్యులేషన్ చెప్పాను, ఇక్కడ కూడా సేమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, చూసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో క్రెడిట్ సేల్స్. రిటర్న్ సంబంధం తర్వాత ఈ పర్చేజ్డ్ మిషనరీ ఫ్రమ్ రాజు, ఇది రికార్డ్ చేస్తామంటే రికార్డ్ చేయము. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ వైభవ్, క్రెడిట్ పర్చేజెస్. క్లియర్. రిటర్న్ తర్వాత డిస్కస్ చేద్దాం. గూడ్స్ సోల్డ్ టు రమేష్ ఫర్ క్యాష్ రికార్డ్ చేస్తామా? రికార్డ్ చేయము, ఎందుకంటే రూల్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ ఆల్రెడీ చెప్పాను. ఆల్ క్యాష్ సేల్స్ అండ్ క్యాష్ క్రెడిట్ సేల్ ఆఫ్ అన్ అసెట్ షుడ్ నాట్ బి రికార్డెడ్ ఇన్ సేల్స్ బుక్. Next, goods purchased from Vinith. This is also purchased goods from Vinith. This is credit purchases. Next, goods sold to Vamshi on credit sales. రిటర్న్ తర్వాత ఫస్ట్ మనము ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? పర్చేస్ 1 2 3. పర్చేస్ బుక్ లో కూడా 3 ఉన్నాయి, చెక్ చేసుకోండి. 1 2 3. క్లియర్. దాని రెస్పెక్టివ్ అమౌంట్స్ ఉన్నాయి. అమ్మార్కి 2000, అక్కడ కూడా 2000 ఉంది ఇక్కడ. ఓకే, ఇది 2000. నెక్స్ట్ క్రెడిట్ పర్చేజెస్ వైభవ్ ఉన్నది, వైభవ్కి ఎంత ఉంది? 2500 ఉంది. నెక్స్ట్ వినీత్ కి 8500 ఉంది. క్లియర్. పర్చేజ్ బుక్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ ఏముంది? క్రెడిట్ సేల్స్. ఈ 3 ట్రాన్సాక్షన్స్ ని సేల్స్ బుక్ లో రాసుకుంటాం. ఈ 3 ట్రాన్సాక్షన్ పవన్ 3500 ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక్కడ పవన్ అనేవానికి 3500. క్లియర్. నెక్స్ట్ సృజన, ఈ సృజనకి 8000 ట్రేడ్ డిస్కౌంట్ ఉంటుంది, చెక్ చేసుకోండి. 8000 మైనస్ 5%. 8000 మైనస్ 5%. 8000 మైనస్ 5% ఎలా క్యాలిక్యులేషన్ చేశారమ్మా అంటే 8000 ఇంటూ 5/100. 2 zeros క్యాన్సల్. 80 ఇంటూ 4 నథింగ్ బట్ 400 డిడక్షన్. మీకు ఎగ్జామ్ లో ఇట్లనే క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఓకే, మీ క్యాలిక్యులేటర్ ఉండదు కాబట్టి చెప్తున్నాను షార్ట్ కట్. సింపుల్ గా మళ్ళీ చెప్తున్నాను. 8000 ఇంటూ 5/100. ఈ 2 zeros ఇక్కడ కూడా 2 zeros క్యాన్సల్. 8 5 40.
ఫస్ట్ 8 5 40, ఇంకో సున్నా ఉంది కదా ఇక్కడ ఎక్స్ట్రా, ఆ సున్నాని తెచ్చి పెడితే 400 అవుతుంది. క్లియర్? ఇది మన క్యాలిక్యులేషన్. ఇలా చేయండి, మీకు ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది. మీ క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్ ఇన్ యువర్ ఎగ్జామ్. ఓకే, అలా లేదు సార్ మాకు అలా కూడా అర్థమవుతలేదు అంటే ఏం లేదమ్మా, 8000కి 10% అనుకోండి. 10% అంటే ఎంత? 10%. 8000కి 800, దాంట్లో 5% అంటే ఎంత? 400. ఇలా కూడా చేసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ కంప్లీటెడ్, క్రెడిట్ పర్చేస్ ట్రాన్సాక్షన్, ఒక ట్రాన్సాక్షన్ చెప్తాను. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు వంశీ ఆన్ క్రెడిట్ 6500. ఈ 6500 కంప్లీటెడ్. ఈ టోటల్ అమౌంట్ వచ్చేసింది. ఇప్పుడు రండి సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ ని మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేసుకుందాం. ఇలా చేసుకోండి, మీరు కూడా మీకు కూడా ఆన్సర్స్ ఈజీ అవుతుంది ఎగ్జామ్స్ లో. క్లియర్? క్లియర్? హలో, ఇప్పుడు రిటర్న్ టు క్రెడిట్ సేల్స్ రిటర్న్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ క్రెడిట్ పర్చేజెస్ రిటర్న్. నెక్స్ట్ ఇది ఇది రాసుకోము, ఇది ఆల్రెడీ క్రెడిట్ పర్చేజ్ రాసుకున్నాము. గూడ్స్ రిటర్న్ ఫ్రమ్, దిస్ ఇస్ ఆల్సో క్రెడిట్ పర్చేజెస్ రిటర్న్. నెక్స్ట్ రిటర్న్ గూడ్స్ టు వైభవ్ క్రెడిట్ సేల్స్. సారీ, రాంగ్ చెప్పాను మీకు. 1 minute, వెయిట్ ఏ మినిట్. వెయిట్ ఏ మినిట్. సోల్డ్ గూడ్స్ రిటర్న్ టు అమర్, ఇది పక్కా క్రెడిట్ సేల్స్ రిటర్న్ ఉంటుంది. చెక్ చేద్దాం ఒకసారి. 1 minute. అమర్ క్రెడిట్ సేల్, సారీ పర్చేజెస్ ఉంది. సారీ, ఇది రాంగ్. అదే డౌట్ వచ్చింది. ఇది క్రెడిట్ పర్చేజెస్ రిటర్న్, ఆపోజిట్ చెప్పాను మీకు. సారీ, అదే ఇక్కడ డౌట్ వచ్చింది. ఇక్కడ రిటర్న్ టు వన్ అనడం మళ్ళీ డౌట్ వచ్చింది, అందుకోసమే మళ్ళీ కట్ చేసి చెప్తున్నాను. ఓకే, ఈ అమర్ది అయిపోయింది. నెక్స్ట్ రిటర్న్ ఫ్రమ్ అన్నప్పుడు ఇది క్రెడిట్ సేల్స్ రిటర్న్. నెక్స్ట్ రిటర్న్, ఇది ట్రాన్సాక్షన్ రాసుకోము, ఇది కూడా క్రెడిట్ సేల్స్ రిటర్న్. నెక్స్ట్ ఇంకా ఇది ఒకటే మిగిలింది, ఇది క్రెడిట్ పర్చేజెస్ రిటర్న్ ట్రాన్సాక్షన్. క్లియర్? ఇవి మన బుక్స్ లో ఇక్కడ పోస్ట్ చేస్తే అమ్మర్కి 200 ఉందమ్మా. క్రెడిట్ పర్చేజ్ రిటర్న్ బుక్ లో ఎంత ఉంది? అమ్మర్కి 200. క్లియర్? ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ 200. నెక్స్ట్ క్రెడిట్ పర్చేజ్ లో వైభవ్ 250 ఉన్నది, ఇక్కడ కూడా వైభవ్ 250. క్లియర్? నెక్స్ట్ క్రెడిట్ సేల్స్ గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ పవన్ 100 రూపీస్. పవన్ 100. ఒకటి మిస్ అయినా, మళ్ళీ చెక్ చేసుకోవాలి, నేను ఎక్కడో మిస్ అయినా, ఈ లాస్ట్ ట్రాన్సాక్షన్ మిస్ అయినా. క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్ ఇది చూసుకోలేను. ఓకే, నెక్స్ట్ సృజన 150 ఇక్కడ. క్లియర్? నెక్స్ట్ వంశీ 500 ఇక్కడ కూడా 500. క్లియర్? సొల్యూషన్ ఇది. ఓకే, ఇది రబ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఒకసారి సొల్యూషన్ పెడతాను. బై డిఫాల్ట్ ఆన్సర్ ఉంది సార్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మీకు టెక్స్ట్ బుక్ లో మీరు పీడిఎఫ్ తీసుకుంటారా, ఎట్లా చేసుకుంటారో నాకు సంబంధం లేదు. బట్ నేను మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ ఇస్తాను. అది మీరు, నేను ఇలా క్రెడిట్ సేల్స్ ట్రాన్సాక్షన్ డిఫైన్ చేస్తున్నా, క్రెడిట్ పర్చేజ్ ట్రాన్సాక్షన్ డిఫైన్ చేస్తున్నాను, అలానే రాసుకుంటారు అనుకో, మీకు ఎగ్జామినేషన్ కానీ ఎప్పుడైనా ఫర్దర్ గా స్టడీ చేసినప్పుడు కానీ మీకు క్లియర్ గా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అనేది ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ట్రాన్సాక్షన్ సింపుల్ చెప్పాలంటే అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేసి ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో పోస్టింగ్ చేసడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే రాదు అందరికి. ఈ డేట్స్, అమౌంట్ అందరు నార్మల్ ఎవరైనా చేయగలుగుతారు, నార్మల్ లేమన్ కూడా చేయగలుగుతారు.
ఓకే, నార్మల్గా బి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కూడా వేస్తాడు. ఓకే, వాడు ఏదయ్యే టోటల్ చేయడమే పెద్ద కథ కాదు. బట్ మనం మెయిన్ పర్పస్ ఏంది, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్, పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసం నేను ఆ ఏరియాని మాత్రమే ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను. ఓకే, క్లియర్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ పర్చేజెస్ సేల్స్ బుక్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి, యాజ్ వెల్ as దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. పర్చేస్ రిటర్న్ బుక్ వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. చలో నెక్స్ట్, సేల్స్ రిటర్న్ బుక్ కూడా, సేల్స్ పర్చేజ్ రిటర్న్ బుక్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. కంప్లీటెడ్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. క్లియర్.